విద్యాశాఖ మంత్రి ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ఏదైతే పాదయాత్రలో జీవో నెంబర్ 77 అమలు చేస్తామని చెప్పారో, రద్దు చేస్తామని చెప్పారో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు 3,580 కోట్ల ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా దానిపై స్పందించలేదు. గత నెల రోజుల క్రితం నారా లోకేష్ గారు కేవలం ఒక పత్రికా ప్రకటన పెట్టి హామీ మాత్రమే ఇచ్చారు. హామీని ఏమాత్రం కూడా అమలు చేయలేదు. ఒక పక్క విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన వేసుకున్నప్పటికీ విద్యార్థుల కష్టాలు ఎక్కడ కూడా తీర్చలేదు. ఒకవైపు విద్యార్థులు కళాశాల యాజమాన్యం, మేనేజ్మెంట్ వారు తక్షణమే మీరు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తేనే మేము పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి కళాశాల యాజమాన్యం హుకం జారీ చేస్తున్నారు. ఇవాళ 2020-2022 కోర్సు పూర్తి చేసుకొని ఉద్యోగాలు వస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల సర్టిఫికేట్లు కళాశాలలో ఉండిపోవడం వల్ల ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఏదైతే నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉందో దీనిపై స్పందించాలా, పెండింగ్ లో ఉన్నటువంటి 3,520 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తామని చెప్పి జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీని మయమర్చారు. తక్షణమే విద్యార్థుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని జీవో నెంబర్ 77 రద్దు చేయాలా. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు విడుదల చేయకపోతే ఇప్పటికే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమాలు అమలు చేయకపోతే జనవరి మాసంలో సీఎం కార్యం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఓకేనా? నా పేరు హనుమంతరాయుడు, నేను ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడిని. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయో వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, 3,500 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళ పైన కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన 77ను రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి వసతి దీవెన, విద్యా దీవెన ఏదైతే 3,500 కోట్లు ఉన్నాయో ఖచ్చితంగా మేము విద్యార్థులు విడుదల చేస్తామని పేపర్ ప్రకటన తప్పితే మీరు చేసింది ఏమీ లేదని ఈరోజు ఆల్ ఇండియా ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రకటిస్తున్నాం. మరి అదేవిధంగా డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్, ఇంజనీర్ కళాశాల విద్యార్థులు చదువుకొని పాస్ అయితే మరి పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు వస్తాయని చెప్తే మరి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి పక్క రాష్ట్రం వెళ్లి కూలీనాలు చేసుకుంటూ మరి ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ కళాశాలలకు మీరు కట్టి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయో 3,500 కోట్లు విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్నం భోజనం కొనసాగిస్తారని మీరు ఇప్పటికి కూడా అంటే నవంబర్ లో కావచ్చు, డిసెంబర్ లో కావచ్చు, జనవరిలో మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఓన్లీ కళ్ళు ముళ్ళు పాటలు చెప్పి మీరు చెప్పకండి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల పక్షాన పేద బడుగు బలహీన విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పారు. ఆ విద్యార్థులు ఏదైతే మాట ఇచ్చారో మీరు నిలబెట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.